చూద్దాం. ఈసీ ఆదేశాలతో నేటి నుంచి 3 రోజుల పాటు పెన్షన్ల పంపిణీ జరగనుంది. ఉదయం 11 గంటలలోపు డీబీటీ ద్వారా అకౌంట్లలో పెన్షన్ డబ్బులు జమ చేయనున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ కాని వారికి ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ఏపీలో పెన్షన్దారులకు ఊరట కలగనుంది. నేటి నుంచి 3 రోజుల పాటు పెన్షన్ను పంపిణీ చేయనున్నారు అధికారులు. ఉదయం 8:30 గంటల నుంచి 11 గంటలలోపు డీబీటీ ద్వారా అకౌంట్లలో పెన్షన్ డబ్బుల్ని జమ చేయనున్నారు. డీబీటీ పంపిణీలో ఎవరికైనా మిస్ అయితే 3న ఇంటికే పింఛన్ డబ్బుల్ని తీసుకువెళ్లి పంపిణీ చేయనున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ కాని వారికి ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేయనున్నారు. సచివాలయాలకు ఎండనపడి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. యూపీఐ పేమెంట్లు అందుబాటులో ఉండడంతో బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ త్వరగా అవుతుందని అధికారులు చెబుతున్నారు. బ్యాంకుల నుంచి తీసుకురావాల్సిన సొమ్ము కూడా తక్కువే కావడంతో పెన్షన్ల పంపిణీ సులభతరం కానుంది. ఏపీలో 65,49,864 మంది పెన్షనర్లు ఉండగా 48,92,503 మందికి బ్యాంకుల్లో జమ చేయనున్నారు. మిగిలిన వాళ్లకు ఇంటికే పెన్షన్ పంపిణీ చేయనున్నారు అధికారులు. ఎన్నికల కోడ్ సందర్భంగా పెన్షన్ పంపిణీ నుంచి పక్కన పెట్టిన ఈసీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిణీ చేయాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో పెన్షన్ పంపిణీ విధి విధానాల్లో అధికారులు మార్పులు చేపట్టారు. ఇప్పటికే డీబీటీ, ఇంటింటికి పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.